అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కొంతమంది వ్యక్తులు చేపట్టిన ఓ వింత ఆచారం భక్తులను విస్తుపోయేలా చేసింది. 9 మంది దంపతులు మరుమాంగళ్య ధారణ పేరుతో మళ్లీ వివాహం చేసుకోవడంతో ఆ తంతును పలువురు ఆశ్చర్యంగా తిలకించారు. విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన 3 జంటలు, అచ్యుతాపురం మండలం కొండకర్లకు చెందిన 6 జంటలు సత్యదేవుని సన్నిధిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. మొదట వివాహం జరిగిన ముహూర్తంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితంలో పలు ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఏర్పడతాయని, వాటినన్నిటినీ సమూలంగా తొలగించడం కోసం సంవత్సరం, నెల, రోజు ప్రతిపాదికన మళ్లీ ఆ దంపతులు మారు వివాహం చేసుకోవడం జరుగుతుందన్నారు. వివాహంలో జరిగే అన్ని తంతులు యథావిధిగా మళ్లీ జరిపించడంతో వారి సమస్యలన్నీ తొలగి సంతోషంగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ దేవస్థానంలోనే మా గురువు గారు ఆనందపురం, ఆయన పేరు నారాయణమూర్తి గారు అండి. వాళ్ళు మా ఇంటికి వచ్చి వాస్తు కోసం చూస్తే వాళ్ళు మా తాలూకా పెళ్లిలోని జాతకం బాగోలేదని, మా తాలూకా డిస్టర్బెన్స్, చికాకులు ఇలాంటివి ఉన్నాయండి. వారు మరో మంగళవారంగా ఈ సత్యనారాయణ గుడి దగ్గర వివాహం చేసుకోమన్నారు. మాది 3 ఫ్యామిలీలు అండి. అచ్యుతాపురం మండలం కొండకల్లు విలేజ్, అలాగే మా గురుగారి విలేజ్ లోని అనంతపురం మండలం అండి. అక్కడ కూడా 6 ఫ్యామిలీలు వచ్చాయండి. మా ఫ్యామిలీ తాలూకా చికాకులు, గొడవలు ఇటువంటి ఉన్నాయండి. ఇక్కడ దోషాలు ఉన్నాయండి. ఈ గుడి దగ్గరకు వచ్చి వివాహం చేసుకుంటే ఆ స్వామివారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయండి. వెళ్ళవేళ ఉండాలని ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుని ఈ రథ స్వామివారు దర్శించుకుని అలాగే రథం చేసుకుంటే అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటున్నాను సార్.